వెల్కమ్ టు స్టడీ సర్కిల్. క్రిందటి వీడియోలో 1-3 పాఠాల కవి పరిచయాలు తెలుసుకున్నాం కదా. రెండవ పాఠం స్నేహబంధం కవి పరిచయం లేదు. 4వ పాఠం లేఖ కవి పరిచయం లేదు. 5వ పాఠం శతకసుధ వివిధ కవులు 10th క్లాస్ వీడియోలో తెలుసుకున్నాము, ప్రీవియస్ వీడియోలో. ఇప్పుడు 6వ పాఠం పోతన బాల్యం కవి పరిచయం తెలుసుకుందాం. ముందుగా పోతన బాల్యం రచయిత డాక్టర్ వానమామలై వరదాచార్యులు. పాఠ్యభాగ వివరాలు చూసినట్లయితే ఈ పాఠం కావ్య ప్రక్రియకు చెందింది. కావ్యం అనగా వర్ణనతో కూడినది అనే అర్థం. మహాకవి పోతన జీవితం ఆధారంగా డాక్టర్ వానమామలై వరదాచార్యులు రచించిన పోతన చరిత్రము అనే మహాకావ్యంలోని ప్రథమ ఆశ్వాసం నుండి తీసుకొనబడింది. ప్రక్రియ కావ్య ప్రక్రియ. మరి ఇతివృత్తం పిల్లల ఆసక్తులు. కవి పరిచయం. 20వ శతాబ్దపు మహాకవుల్లో ప్రముఖుడు డాక్టర్ వానమామలై వరదాచార్యులు. ఈయన హన్మకొండ అర్బన్ జిల్లాలోని మడికొండ గ్రామంలో జన్మించాడు. నేటి మంచిర్యాల జిల్లా చెన్నూరులో స్థిర నివాసం ఏర్పరచుకున్నాడు. అభినవ పోతన, అభినవ కాళిదాసు, మధుర కవి, కవి చక్రవర్తి మొదలైన బిరుదులు పొందిన ఈయన సంస్కృతం, తెలుగు భాషలో చక్కని పాండిత్యం కలవాడు. పోతన చరిత్రము, మణిమాల, సూక్తి వైజయంతి, జయధ్వజం, వ్యాసవాణి, కూలిపోయే కొమ్మ, రైతు బిడ్డ, ఈ రైతు బిడ్డ అనేది బుర్రకథల సంపుటి మొదలైన గ్రంథాలు రచించాడు. ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ పురస్కారం, వారణాసి వారి విద్యా వాచస్పతి మొదలైన పురస్కారాలు అందుకున్నాడు. ఆయన బిరుదులు చూసినట్లయితే అభినవ పోతన, అభినవ కాళిదాసు, మధుర కవి, కవి చక్రవర్తి అతని యొక్క బిరుదులు. మరి అతని యొక్క గ్రంథాలు పోతన చరిత్రము, మణిమాల, సూక్తి వైజయంతి, జయధ్వజం, వ్యాసవాణి, కూలిపోయే కొమ్మ అతని గ్రంథాలు. మరి రైతు బిడ్డ అనేది బుర్రకథల సంపుటి. ఓకే అండి, ఇది పోతన బాల్యం పాఠం యొక్క కవి పరిచయం. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.